గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నూతన కార్యవర్గానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతంలో ఆసుపత్రి అరకొర వసతులతో అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని అన్నారు. పంచాయతీ నుంచి 5 లక్షల నిధులు, ఎండిఓ కార్యాలయం నుంచి 5 లక్షలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో నూతన కార్యవర్గం మార్క్ కనపడాలని కోరారు. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్తో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతానని తెలిపారు. మా మీద ఏదైతే మాకు ఈరోజు మా శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఇక్కడ చైర్మన్గా నియమితులై, అలాగే మమ్మల్ని గతంలో మేము పార్టీ చేసిన సేవలను గుర్తించి సులోచన గారిని అలాగే నాగప్రసాద్ అనే నన్ను ఇద్దరిని కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ అభివృద్ధి కాంక్షిస్తూ మమ్మల్ని ఇక్కడ నియమించడం జరిగింది. మేము ఈరోజు మొదలు వారికి ఇచ్చిన మాట ఒకటే, మేము ఏదైతే ఇప్పటి వరకు ఈ హాస్పిటల్లో మేము చూసామో, ఏదైతే ఈ హాస్పిటల్ వెలుతురులో లేకుండా చీకట్లో కొట్టుమిట్టాడుతుందో, అలాగే సరైన అవసరాలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేసి మేము రానున్న కాలంలో ఈ హాస్పిటల్లో మా మార్పు చూపించి, ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు గారు మా మీద ఒక కాంక్షతో మమ్మల్ని ఒక ఆశయంతో మమ్మల్ని ఇద్దరిని ఎలా నియమించారో అదే ఆశ నెరవేర్చి మేము ఈ హాస్పిటల్ని అభివృద్ధి పరుస్తామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గన్నవరం హాస్పిటల్ కమిటీ కొత్తగా నియమించబడిన రెవెన్యూ సదస్సులు ప్రమాణ స్వీకారం. ఈ గన్నవరం హాస్పిటల్ని చూస్తున్నారు కదా, దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని గతంలో శాసనసభ్యులు అయిన తర్వాత విజిట్ చేసిన పరిస్థితి. డిఎంఎఫ్ ఫండ్ 45 లక్షలు వస్తే ఈ నియోజకవర్గాన్ని మొత్తం హాస్పిటల్గా పెడదామని ఆలోచించే పరిస్థితి. కానీ మొన్న శాసనసభలో దీన్ని అప్గ్రేడ్ చేయమని అడిగాను కాబట్టి అందువల్ల అంగన్వాడీ కట్టామని నిర్ణయం తీసుకోవాలి. రాబోయే కాలంలో గన్నవరం హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా మన నగరంలో ఇలాంటి హాస్పిటల్ ఉండడం చాలా బాధాకరం. దీన్ని అర్జెంటుగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అరాపరా వసతులతో ఆఖరికి లైట్లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడే పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు, ఎండిఓ నుంచి ఒక 5 లక్షలు, 10 లక్షలు కేటాయించమని చెప్పారు. ఈ లీకేజ్లు, సీపేజ్లు అంటే ఎండిఓ ఆఫీస్ టేకప్ చేస్తామని